అందరికీ నమస్కారం. ఇటీవల 'ఛావా' సినిమా చూశాను నేను. చాలా బాగుంది. సినిమా అద్భుతంగా తీశారు. సినిమా చూస్తున్నంతసేపు ఒక సంభాజీ మహారాజ్, అలాగే ఔరంగజేబు వాళ్ళు నిజంగా నా కళ్ళ ముందుకొచ్చారా అనిపించినట్లు. విక్కీ కౌశల్ అంటేనే సంభాజీ మహారాజేమో అనిపించేలాగా తీశారు. నటన అద్భుతం, డైరెక్షన్ అత్యద్భుతం, మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరీ. అసలు దేనికి తక్కువ కాదు. అయితే హిందీ వెర్షన్‌లో ఒకసారి చూసిన నేను తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూశాను. తెలుగు వెర్షన్‌లో 2, 3 సార్లు చూశాను. అంటే ఇప్పటికి నేను 4 సార్లు దాకా చూశాను 'ఛావా' సినిమాని. చూస్తున్నంతసేపు ఒక ఆవేదన, ఒక ఆందోళన, వీటన్నిటితో పాటుగా ఇంకొకటేంటంటే, అసలు మన తెలుగు సినిమా వాళ్ళకి, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇటువంటి ఆలోచనలు రావట్లేదు? ఎందుకు ఇలా కుహనా లౌకికవాదుల్లా ఉండిపోతున్నారు? నిజాన్ని నిర్భయంగా ఎందుకు తీయలేకపోతున్నారు? దిక్కుమాలిన, పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు అనే ఆవేదన కలిగింది. ఇక్కడ పుష్పాలు, వెర్రి పుష్పాలు అవసరమా ఆ సినిమాలు? అక్కడ స్క్రీన్ ఎంత అశ్లీలంగా, అంత అసభ్యంగా చూపిస్తున్నారు. అదే సినిమాలో నటించిన హీరోయిన్ 'ఛావా' సినిమాలో అంత అత్యద్భుతంగా. అసలు కనీసం జీరో స్కిన్ షో, జీరో స్కిన్ షో. చూస్తే చేతులెత్తి మొక్కాలని నమస్కరించేలాంటి భావన. అంతేగాని వేరే ఏ విధమైన దురాలోచన రాకుండా కథ మీద మాత్రమే దృష్టి పెట్టేలాగా చిత్రీకరణ చేశారు. మన తెలుగు వాళ్ళకి ఏంటి దౌర్భాగ్యం? ఇంక మారరా? ఎప్పుడు ఇంక ఒక రకమేనా? మొన్నటిదాకా బాలీవుడ్ అలా ఉండేది. చాలా దరిద్రంగా 2 పీస్ బికినీలు, లిప్ లాక్ సీన్లు ఇదే వాళ్ళ బాలీవుడ్ యొక్క కథలాగా సర్వనాశనం చేసేశారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. స్త్రీలు గౌరవించబడిన చోట్ల దేవతామూర్తులు విలసిల్లుతారని చెప్తారు. మన భారతదేశం స్త్రీలను ఎంతో గౌరవించే దేశం. అలాంటి దేశంలో అంత దరిద్రమైన సినిమాలను తీసుకుంటూ వచ్చారు. అంత దరిద్రమైన సినిమాలు తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఒక 'ఛావా' సినిమా తీసేసరికి చేవ పెరిగింది. బాలీవుడ్‌ని మర్చిపోయిన జనాలు బాలీవుడ్ అంటే ఏమిటో తెలుసుకునేలాంటి పరిస్థితి వచ్చింది. అదే సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేస్తే అత్యద్భుతంగా ఉంది. ఎవరో అన్నారు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే బాగుంటుందని. కానీ జూనియర్ ఎన్టీఆర్ కంటే ఆ వాయిస్ ఎవరినైతే ఇచ్చారో తెలియదు కానీ విక్కీ కౌశల్‌కి అద్భుతంగా ఉంది. ఎక్కడ ఏ విధమైన తీసిపోలేదు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిసే సూట్ అవుదేమో అనిపించింది అది చూసిన తర్వాత. అలాంటి సినిమాలు తీయండి. సినిమా ఎంత మంచి మాధ్యమమో అంత చెడ్డది కూడా. సినిమాను సక్రమంగా వినియోగిస్తే ఎంతో సమాజానికి మేలు చేస్తుంది. అదే సినిమా ఇష్టం వచ్చినట్లుంటే సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. సినిమా చక్కగా తీయగలిగారు అని చెప్పడానికి ఉదాహరణ 'ఛావా' సినిమా అయితే, సినిమాని దరిద్రంగా సమాజాన్ని సర్వనాశనం చేసేగా తీస్తున్న వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు అనిపిస్తోంది. ఇక్కడ 'పుష్ప', అక్కడ 'ఛావా' 2 అక్షరాల సినిమాలే. కానీ 'ఛావా' సినిమా చూస్తుంటే ఆనందం కలిగింది. ఆ సినిమా చూస్తుంటే ఆవేదన కలిగింది. సంతోషం. అసలు ఇలాంటి సినిమా, ఇలాంటి హిందూ వీరులు, భారతీయ వీరులు మన దగ్గర ఉన్నారా? అలాగే అటువంటి నటన అంత అద్భుతంగా చేస్తారా? ఇంత చక్కటి నైపుణ్యమా అని అనిపించింది. అదే 'పుష్ప' సినిమా పేరు చెప్తేనే అసహ్యం వేస్తోంది. ఆ పాట చూస్తేనే అసహ్యం వేస్తోంది. అంచేత ఏంటి? హీరో మాస్ హీరో అనిపించుకోవడం కోసం హీరోయిన్‌ని అశ్లీలంగా చూపించడం అనే దరిద్రమైన వ్యవస్థ మన తెలుగు సినీ ప్రపంచంలో ఏర్పడింది. అది ఎన్టీ రామారావు కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, అన్ని అద్భుతమైన సినిమాలు తీసిన ఎన్టీ రామారావు కూడా ఇలాంటి దరిద్రాలనే తీసుకొచ్చి అంటగట్టాడు మన నెత్తి మీద. మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన సినిమాలు తీసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా ఇలాంటి దరిద్రాలు, అశ్లీలం, అశ్లీలం, స్త్రీల మీద కనీస గౌరవ మర్యాద కూడా లేకుండా, ఒక మాతృమూర్తి అనే భావం కూడా లేకుండా, ఒక తల్లి చెల్లి అనే భావం లేకుండా సినిమాని తీసి చూపించారు మన తెలుగు వాళ్ళు. అదే ఈ 'ఛావా' సినిమా. మరాఠీ వీరులు చివరికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. తెలుగు వాళ్ళు తీయొచ్చు. ఇదిగో కన్నప్ప సినిమా తీశారు. అది ఎందుకో తెలియదు, ఎక్కడ తీశారో తెలియదు. విదేశాల్లో తీయాలా? మన రామాయణ భారత గాథలకి, మన ప్రాంతీయ వ్యవస్థలకు సంబంధించిన సినిమాలు కూడా విదేశాలకు వెళ్ళి ఎందుకు తీయవలసి వస్తుంది? అంటే మన దగ్గరే తీస్తే ఆ డబ్బు ఏదో మన వాళ్ళకే వస్తుంది కదా, ఆ పని ఏదో ఆ ప్రాంతంలో వాళ్ళకే వస్తుంది కదా, విదేశాలు ఎందుకు పోషించాలి? అంటే వీళ్ళ దగ్గర విదేశీ మత్తు ఉంది తప్ప స్వదేశాన్ని బాగు చేద్దామనే ఆలోచన ఏమాత్రం లేదు. సామాజిక బాధ్యత లేదు. ఇంకా ఆ కన్నప్ప సినిమాలో శివుడిని ఎందుకు పెట్టలేదు? శివుడి మెడలో ఒక నాగుపాము, కనీసం యజ్ఞోపేతం లేదు. యజ్ఞోపేతం కూడా లేకుండా శివుడిని తయారు చేసి చూపిస్తున్నారు. అసలు ఏంటిది? ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా అశ్లీలంగా చూపించడం. పార్వతీ అమ్మవారు అంటే ఒక గౌరవభావం కలగాలి. ఆవిడని ఆభరణాలతో అలంకరించి ఆవిడని చూస్తే మాతృభావం కలిగి 2 చేతులు అయితే దండం పెట్టేలా ఉండాలి. కానీ అంత వైరుధ్యభావం కలిగేలా తీస్తున్నారు. దీన్ని ఏమనాలి? కావాలని వక్రీకరిస్తున్నారనాలా? మన చరిత్రను భ్రష్టు చేస్తున్నారనాలా? రాఘవేంద్రరావు అలాగే తీసేవాడు. రాఘవేంద్రరావు గారు అనలేను నేను, ఎందుకంటే అతని మీద గౌరవం ఏమాత్రం లేదు అతను చేసిన పనులకి.
రామదాస్ సినిమా తీసి కూడా రామదాస్ భార్యను అంత అశ్లీలంగా చూపించాలనుకున్నాడు. అది అటువంటి దుర్మార్గపు ఆలోచన మన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. అదే చావాలనే సినిమా చూసిన తర్వాత అనిపిస్తోంది. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మన దగ్గర అత్యద్భుతమైన నటులు ఉన్నారు. నటనలో ఎవరికి తీసిపోరు. ఆహార్యం కానీ దేంట్లోనే తీసిపోరు. అలాంటి వాళ్ళు దరిద్రమైన సినిమాలు తీయకండి. మన ఇప్పుడు విక్కీ కౌశల్ చూస్తే అదే విక్కీ కౌశల్ అదే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శివాజీ సినిమా తీస్తే బాగుండు అనిపిస్తోంది. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. అదే శివాజీ సినిమాని ప్రభాస్ని హీరోగా పెట్టి లక్ష్మణ్ ఉటేకరే తీయాలి. ఎందుకంటే మన డైరెక్షన్ తీయలేదు. మన డైరెక్టర్లకు మళ్ళీ మధ్యలో కమ్యూనిస్ట్ భావజాలం అడ్డొచ్చేస్తుంది. అడ్డొచ్చేసి మళ్ళీ సినిమాని సర్వనాశనం చేసేస్తారు. లక్ష్మణ్ ఉటేకర్ ఎంతో నీట్గా క్లీన్గా ఆడవాళ్ళని గౌరవించే విధంగా చేతులెత్తి మొక్కే విధంగా సినిమాని తీశాడు. అలాంటి సినిమా అయితే నిజానికి ప్రజలు కోరుకునేవి అవే. బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి 1ని చూసాం కానీ కుటుంబంతో వెళ్ళి చూడగలిగేలా తీయలేదు ఆ సినిమాని. అందులో అశ్లీలతకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. అదే బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టింది, రికార్డులు తిరగరాసింది. ఎందుకని? బాహుబలి 2ని అశ్లీలతకు దూరంగా తీశారు. అలా తీయండి. ఎప్పటికైనా మారండి. అలాంటి ఎంతో మంది మన యోధులు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. అలాగే మనకి మంచి గుర్తుపెట్టని వీర్ సావర్కర్ ఉన్నారు. అలా మన తెలుగు వాళ్ళే బోల్డు మంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సినిమాలను అప్పుడప్పుడైనా తీయండి. ఈ పుష్పాలు వెర్రి పుష్పాలు చూడలేకపోతున్నాం. అసహ్యం వేస్తోంది. దయచేసి ఎప్పటికైనా తెలుగు నిర్మాణ రంగం సినీ నిర్మాణ రంగం వాళ్ళకి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మంచి సినిమాలు తీయండి. అలాంటి పిచ్చి సినిమాలు తీయకండి. సమాజాన్ని పాడు చేయకండి. జై హింద్.